ఐవీఎఫ్ చాలా ఎక్స్పెన్సివ్. ఆమెకు తక్కువైంది, నాకు ఎక్కువైంది. ఎందుకు ఇంత వేరియేషన్ ఉంటుంది? గుర్తుపెట్టుకోండి. ఐవీఎఫ్లో కాస్ట్ 1, 2, 3 భాగాలుగా విభజిద్దాం. ఫస్ట్ ఎక్స్పెన్స్ ఇంజెక్షన్స్. కొందరికి ఎక్కువ ఉంటాయి, కొందరికి తక్కువ ఉంటాయి. వెయిట్ ఎక్కువ ఉంటే డోస్ ఎక్కువ, ఏజ్ ఎక్కువ ఉంటే డోస్ ఎక్కువ, ఫాలికల్స్ ఎక్కువ ఉంటే డోస్ ఎక్కువ, అందుకని మారుతుంది. సెకండ్ బిట్ ఆఫ్ కాస్ట్, మా ఐవీఎఫ్ ల్యాబ్లో జరిగే ఎక్స్పెన్సెస్ చాలా మటుకు అవి సిమిలర్ ఉంటాయి. మీడియా అనుకోండి, నీడిల్స్ అనుకోండి, కొన్నిసార్లు మరీ ఎక్కువ ఎగ్స్ ఉంటే కొంత వేరియేషన్, బట్ ల్యాబ్లో జరిగే కాస్ట్ సేమ్. థర్డ్ ఎక్స్పెన్స్ ఫ్రీజింగ్. ఎక్కువ ఎంబ్రియోస్ వస్తే ఫ్రీజింగ్ కాస్ట్ ఎక్కువ, తక్కువ ఎంబ్రియోస్ వస్తే ఫ్రీజింగ్ కాస్ట్ తక్కువ. అసలు ఒక డేజ్ ఎంబ్రియోస్ వచ్చి ట్రాన్స్ఫర్ చేసేస్తే ఫ్రీజింగ్ కాస్టే ఉండదు. కాబట్టి ఐవీఎఫ్ ఎక్స్పెన్సివ్ అనుకోవద్దు. ఎవరికి ఎంత అవసరం ఉంటుందో అంతే కాస్ట్ ఉంటుంది. ఆమెకి ఎక్కువైంది, నాకు తక్కువైంది, ఆమె ఎగ్స్ మీ ఎగ్స్ కాదు, ఆమె హస్బెండ్ స్పర్మ్స్ మీ హస్బెండ్ స్పర్మ్స్ కాదు, ఎవరి కాస్ట్ వారిదే.